కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు జరగబోతున్నాయి. మామూలు మార్పులు కాదు, పెను మార్పులు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఒకళ్ళంటే ఒకరికి పడట్లేదు, విచ్చలవిడిగా కొట్టుకుంటా ఉన్నారు, విచ్చలవిడిగా కొట్టుకుంటా ఉన్నారు. అది ఒక డేంజరస్ బఫర్ జోన్కి దారితీస్తూ ఉంది. అంతేకాదు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫహీం ఖురేషి, మనం ప్రతిసారి చెప్తున్నాం ఫహీం మరో నయీం, ఫహీం మరో నయీం అని చెప్పి. మొన్న ఏదో ఇంటర్వ్యూ కూడా ఒక ఛానల్కి ఇచ్చినాడు, అక్కడ ఏదో పెద్ద పెద్ద డైలాగులు చెప్తా ఉన్నాడు. నేను అడిగేది ఏంటంటే, నేను ఫహీం ఖురేషి మా అన్న, ఓకే, ఫహీం ఖురేషి అన్నకు చెప్తా ఉన్నాను, మీకు నిజంగా దమ్ము ఉంటే నన్ను విలువండి ఇంటర్వ్యూకి, నేను చేస్తాను మిమ్మల్ని ఇంటర్వ్యూ. చాలా డౌట్స్ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్, విత్ ఫోటో విజువల్స్, వీడియో విజువల్స్, కొన్ని ప్రూఫ్స్ పెట్టుకొని మిమ్మల్ని ప్రశ్నించాలని నాకు ఉంది ఫహీం ఖురేషి గారు. సో దయచేసి మీరు నాకు ఇంటర్వ్యూ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. దమ్ము ఉంటే ఇంటర్వ్యూ ఇవ్వండి. ఏదో మీకు అనుకూలంగా కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఆన్సర్స్ కాదు, లైవ్ డిబేట్ పెడదాం, లేదా లైవ్ ఇంటర్వ్యూ చేద్దాం, లైవ్లోనే చేద్దాం. మనం అప్పటికప్పుడు ఏం మాట్లాడద్దు. నా దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో, నా దగ్గర ఏం కంటెంట్స్ ఉన్నాయో అవి పట్టుకొని నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు అంతే దాంతో మీరు సమాధానం చెప్పండి. అయితే నేను ఏం ఫుల్ ఇంటర్వ్యూ వెళ్ళి ఒక ప్రోమో ఏదో చూసిన, దాంట్లో అంటారు నేను రేవంత్ రెడ్డి ఏది చెప్తా అది చేస్తా అంటాడు. మరి మీ మీద ఉన్న ఎలిగేషన్స్ రేవంత్ రెడ్డి మీద ఉన్నట్ట? అంటే పరోక్షంగా మీరు ఏం చెప్తున్నారు, పరోక్షంగా ఏం హింట్ ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి చెప్పేదే నేను చేస్తా అంటే మీరు ఏది చేసినా అది రేవంత్ రెడ్డి కోసమే. మీ క్వశ్చన్లానే, మీ ఆన్సర్లానే ఉన్నది, మీ క్వశ్చన్లానే ఆన్సర్ ఉన్నది. మీరు చెప్పినటువంటి ఆన్సర్లనే 1,00,000 అనుమానాలకు దారితీస్తుంది. నేను ఎవరి కోసం పనిచేస్తున్నా అన్నారు మీరు? రేవంత్ కోసం పనిచేస్తున్నా అన్నాడు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఫహీం ఖురేషి ఏం చేసినా అది రేవంత్ రెడ్డి చేయించినట్టే తెలంగాణ ప్రజలారా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలా. సో దయచేసి ఫహీం ఖురేషి గారు అన్యదా భావించద్దు. దయచేసి నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో డౌట్లు ఉన్నాయి, దానిని రెక్టిఫై చేసుకుందాం. మీకు మాకేం వ్యక్తిగత కక్షలు లేవు. మాకు ఇంటర్వ్యూ ఇస్తే మాకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, కొన్ని స్కామ్స్ వివరాలు కావచ్చు, లైవ్ డిబేట్లో తెలుసుకుందాము. దయచేసి ఫహీం ఖురేషి మరి మాకు ఇంటర్వ్యూ ఇస్తాడా ఒక చెల్లెమ్మగా భావించి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఇస్తే బెటరే. అండ్ కానీ ఇక్కడ ఇంకొక విషయం, జూబ్లీ హిల్స్లో ఫహీం ఖురేషి టికెట్ ట్రై చేస్తుందంట. సరే ఏం అర్హత ఉంది ఏందని పక్కన పెడితే, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఇవ్వాలా. బట్ ఈయన ఏదో రేవంత్ రెడ్డి నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నాకు టికెట్ తెచ్చుకుంటున్నా అని ఫహీం ఖురేషి అంటున్నారు. ఫహీం ఖురేషి పేరు చాలా వినబడతా ఉంది. అయితే రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్ చెప్పిందట, ఏమని, ఫహీం ఖురేషికి గనక జూబ్లీ హిల్స్ టికెట్ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్ హెచ్చరించిందట. ఎందుకు అసలు ఇక్కడ మీనాక్షి నటరాజన్ పెట్టింది ఎవరండి? రాహుల్ గాంధీ. మీనాక్షి నటరాజన్ అనే ఒక వ్యక్తి రాహుల్ గాంధీకి గైడ్ బుక్, అంటే ఒక గైడ్ బుక్ లాగా పనిచేస్తుంది. చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి, అన్ని సర్దుమణిగిస్తుందని చెప్పి రాహుల్ గాంధీ తెలంగాణకు మీనాక్షి నటరాజన్ ఏరి కోరి ఇన్ఛార్జిని చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫహీం ఖురేషికి జూబ్లీ హిల్స్ టికెట్ రావాలని చెప్పి హైకమాండ్ దగ్గర లాబింగ్ చేస్తున్నాడు. ఫహీం ఖురేషి పేరు చెప్పిండట. ఫహీం ఖురేషి అయితే కరెక్ట్ పర్సన్, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటాడు అన్ని. అంటే ఎవరైతే కన్నింగ్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళే రాజకీయంగా ఎదుగుతారని కూడా ఇక్కడ ఒక పేరు కదా. సో ఫహీం ఖురేషికి టికెట్ ఇవ్వాలని ఈయన రేవంత్ రెడ్డి స్పెషల్ రికమెండేషన్. సో రాహుల్ గాంధీకి డైరెక్ట్గా చెప్పిందట మీనాక్షి నటరాజన్, డైరెక్ట్గా ఏమని, మిస్టర్ రాహుల్జీ, మీరు గనక ఫహీం ఖురేషికి జూబ్లీ హిల్స్ నుంచి టికెట్ ఓకే చేస్తే నేను ఏకంగా తెలంగాణ ఇన్ఛార్జ్ కాదు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుండే రాజీనామా చేసేస్తా అని చెప్పిందట. మరి మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి అవసరం, ఇప్పటికే చితికల పోయి ఉన్నది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో. మరి ఇటువంటి మంచి పర్సన్స్, ఇటువంటి ఎవరైతే కాంగ్రెస్ నమ్ముకొని ఫస్ట్ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు రాజీనామా చేస్తా అంటే ఎవరికైనా భయం పట్టుకుంటుంది. సో డైరెక్ట్గా చెప్పిందంట రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి ఫహీం ఖురేషికి టికెట్ ఇప్పారనుకుంటున్నాడు, ఆయన పేరు వినబడతా ఉంది. జూబ్లీ హిల్స్ గనక ఫహీం ఖురేషికి రాహుల్జీ టికెట్ ఇస్తే నేను ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేస్తాను అని చెప్పి స్వయాన
మీనాక్షి నటరాజన్ డైరెక్ట్ గానే, ఎందుకంటే రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్తో. ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనేది కూడా ప్రతీది కూడా రాహుల్ గాంధీకి చేరవేస్తోంది. సో ఇటువంటి క్రమంలో కుండ బద్దలు కొట్టినట్టు నేను రాజీనామా చేస్తా ఒకవేళ ఫహీం ఖురేషికి ఇస్తే అని చెప్పి సాక్షాత్తు మీనాక్షి నటరాజనే చెప్పడం జరిగింది అని చెప్తా ఉన్నారు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులే చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు తెలుసా, మీకెట్లా తెలుసు, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నాను. సో ఇది పరిస్థితి. మరి చూద్దాం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో, మళ్ళీ ఒకసారి పోల్ కూడా పెట్టుకుందాము. అండ్ అట్లాగే మనం గతంలో కూడా ఒక 15 days 20 days బ్యాక్ మనం పోల్ పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అది కూడా పోల్ పెడదాము. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎనీవేస్ తెలంగాణని మరో ఫ్యాక్షనిజం లాగా చేయకండి దయచేసి. ఇప్పటి వరకు తెలంగాణలో ఎటువంటి దాడులు కానీ మర్డర్లు కానీ రాజకీయ కోణంలో ఎటువంటివి జరగలేదు. సో ఇటువంటి దుస్థితికి తెలంగాణని మీరందరూ తీసుకురాకండి అని మాత్రం రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి మరి రైతుల గురించి ఆలోచించండి, వర్షాలు ఎందుకు పడట్లేదో ఆలోచించండి. సో రైతు బంధు గురించి ఆలోచించండి, రైతు బీమా గురించి ఆలోచించండి, కళ్యాణ లక్ష్మి పథకం గురించి, తులం బంగారం గురించి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.